హాయ్ గైస్, చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను యూట్యూబ్లోకి వచ్చాను. విషయం ఏంటంటే, డ్రైవింగ్ నేర్చుకోవడానికి సెకండ్ హ్యాండ్స్లో మంచి కార్ ఎక్కడ దొరుకుతుంది అంటే మదనపల్లిలో మళ్ళీ కార్స్ అనేసి ఒక డీలర్ ఉన్నారు. ఆయన దగ్గర నేను ఒక మంచి కార్ సెలెక్ట్ చేసుకొని కొనుక్కున్నాను. అదే టాటా నానో కార్. ఇంతకుముందు వచ్చింది కదా. ఇంజన్ గురించి, టాటా నానో కారు గురించి చెప్పాలి అంటే ఒక స్మూత్గా డ్రైవింగ్ నేర్చుకోవడానికైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకు అంటే కార్ ముందర బ్యాలెట్ అనేది ఉండదు, ఎక్కువ ముందుకు ఉండదు. తర్వాత చిన్న కారు, చాలా నారో స్పేసెస్, నారో ఏరియాస్లో కూడా నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది. సో చాలా రోజుల నుంచి వెయిట్ చేసి మంచి కార్ దొరుకుతుందా లేదా అనేసి వెయిట్ చేసిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఈ కార్ దొరికింది. ఒక మంచి బడ్జెట్లోనే దొరికింది, ఒక రిలవెంట్ బడ్జెట్లోనే. ఒక 2-3 ఇయర్స్ మంచిగా కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం ఈ కార్ కొనుక్కున్నాను. యాక్చువల్గా అయితే కార్ కొనుక్కున్నప్పుడు లోపల మీకు ఇప్పుడు కనిపిస్తున్న లెదర్ సీటింగ్ కానీ అవి ఏవి యాక్చువల్లీ నాకు కీస్ తీయడం రావట్లేదు. ఎందుకంటే నాకు తెలియదు కారు ఎలా హ్యాండిల్ చేయాలి, కారు ఏ విధంగా ఓపెన్ చేయాలి కూడా నాకేం తెలియదు. సో అందుకే అది రావట్లేదు. ట్రై చేస్తున్నాను ఓపెన్ చేయడానికి. వచ్చేసింది, ఓకేనా. సో ఈ లోపల సీటింగ్ కానీ ఆ టవల్స్ కానీ, సాఫ్ట్ టవల్స్ కానీ అవన్నీ వాళ్ళు ఏమి ఇవ్వలేదు. అన్నీ నేనే హ్యాండ్ మేడ్, అంటే డిమార్ట్కి వెళ్ళి కొనుక్కొని వాటిని నేనే స్టిచ్ చేసుకొని మొత్తం డెకరేట్ చేసుకున్నాను. ఎందుకంటే కనీసం యూస్ చేసే 2-3 ఇయర్స్ అయినా బాగుండాలి, లుకింగ్ అపీరెన్స్ ఉండాలి అని చెప్పేసి నేనే షో ఐటమ్స్ కానీ, పప్పీ డాగ్ కానీ, చిన్న కారు కానీ, ఆ టవల్స్ని హ్యాండిల్ చేయడం కానీ మొత్తం నేనే చేసుకున్నాను. మంచిగా అనిపించింది, చాలా బాగుంది ఇప్పుడు చూడడానికి కారు. యాక్చువల్గా అయితే టాటా నానో కారు ఆల్టో కార్ కంటే చాలా పెద్దది, లెగ్ స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది. ఇంజన్ అనేది కొంచెం వెనక్ సైడ్ ఉంటుంది కాబట్టి కొంచెం నాయిస్ అనేది వస్తుంది, ఎందుకంటే ఆటో ఇంజన్ అందరికీ తెలిసిందే. బట్ మనం మారుతి సుజుకీలో ఆల్టో 800 కంటే ఈ కార్ చాలా పెద్దది. లెగ్ రూమ్ కానీ, లోపల స్పేస్ కానీ, హైట్ కానీ, బట్ విడ్త్లో తక్కువ అంతే. విడ్త్ వెడల్పు పొడవులో తక్కువ అంతే. బట్ నానో కార్ అనేది ఒక డ్రైవింగ్ నేర్చుకోవడానికి పర్ఫెక్ట్ కారు. సో ఈ విధంగా నేను డెకరేట్ చేసుకున్నాను, లేదో చూడడానికి కొంచెం కనిపించడానికి కొద్ది రోజులైనా సరే అనేసి. బాగుంది. ముందర ఒక చిన్న డెంట్ పడింది అంతే. బట్ ఓవరాల్గా కార్ని మనం సైడ్ వ్యూస్ కానీ, ఫ్రంట్ వ్యూ కానీ, బ్యాక్ వ్యూ కానీ చూసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక కారు సెకండ్స్లో తీసుకున్నప్పటికీ ఒక వర్తిలా ఉంటుంది, బాగుంది. ఇది డిజైన్, ఈ బ్లాక్ ప్యాచ్ అనేది వాళ్ళు ప్రీవియస్ ఓనర్ ఎవరో చేయించారు. మళ్ళీ దీనికి పెయింట్ వేయించడం ఎందుకు, 2-3 ఇయర్సే కదా మనం వాడేదని చెప్పేసి నేను దాన్ని ఏం టచ్ చేయలేదు. జస్ట్ బాగుంది కదా అని జస్ట్ వదిలేసాను అంతే. ఇది సో దీనికి వచ్చి 4 గేర్స్ ఉంటాయి అంతే. ఒకటి ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, తర్వాత లాస్ట్లో రివర్స్ గేర్ ఉంటుంది. కామన్గా మాన్యువల్ టైప్ ఇది. ఏసీ ఉంది, బట్ ఏసీ యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఓల్డ్ ఇంజన్ కాబట్టి ఏం వస్తుందో ఏమో నాకు తెలియదు. నేనైతే టెస్ట్ చేయలేదు ఇప్పటివరకు, బట్ చూడ్డానికి అయితే బాగుంది. బట్ ఎఫ్ఎం స్పీకర్, కార్ స్పీకర్ ఉంటుంది కదా, అది బాగుంది. అక్కడ మాన్యువల్ నేను చూపిస్తున్నాను, అది మాన్యువల్ ఏంటంటే ఫ్యూయల్ కన్సంప్షన్కి, అంటే ఏ గేర్లో ఎంత స్పీడ్ పోవాలనేసి అది ఉంది. స్టీరింగ్ కూడా మంచి కంఫర్టబుల్గా ఉంది. తర్వాత ఇవి మొత్తం నేనే డెకరేట్ చేశాను, గుడ్ అపీరెన్స్ కోసం ఎవరైనా కార్లోకి వచ్చినప్పుడు అనేసి. సో చివరిగా మా మమ్మీ కార్ దగ్గర ఫోటో తీసుకుంది, ఎప్పటికైనా కొత్త కారు కొందామని చెప్పింది. సో ఇదండి మా న్యూ సెకండ్ హ్యాండ్ టాటా నానో కార్ రివ్యూ. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లైఫ్ డ్రీమ్ టీవీ అఫిషియల్. బాయ్.